అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్ర. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు టెక్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక డెవలపర్ కి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. డెవలపర్ కి సంబంధించిన రోడ్ మ్యాప్స్ అంటే ఏంటి? నార్మల్ గా ఒక వ్యక్తి ఒక డెవలపింగ్ ఫీల్డ్ లోకి రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మేనర్ ని ఈ రోడ్ మ్యాప్ లో మనకి క్లియర్ అండ్ క్లుప్తంగా మనకు వివరిస్తుంది. అలాగే ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా ఆర్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కోర్సులు నేర్చుకుంటున్నా ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండైనా సరే ఈ రోడ్ మ్యాప్స్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడానికి నాకు దోహదపడుతుంది. అలాగే చాలా మంది మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో గమనించినట్లయితే అన్ని కాలేజెస్, ప్రజెంట్ ఉన్నటువంటి మాక్సిమం అన్ని కాలేజెస్ నాకు తెలిసినంత వరకు అక్కడ చెప్పే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఏదో చెప్పామంటే చెప్తున్నాం కానీ నాకు తెలిసి ఆ సబ్జెక్ట్ ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దాని గురించి మాత్రం నేర్పించట్లేదు. సో ఓకే, ఆ ప్రాసెస్ అలా నడుస్తుంది, మనం దాని తగ్గట్టుగానే అలాగే నడుస్తున్నాం. కాకపోతే దాని తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు పడే ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మనం చెప్పుకున్నా మనం ఏం చేయలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళ కోసము ఎవరైతే ఒక ప్రాసెస్ స్ట్రక్చర్ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను, ఎవరైతే స్పెషలైజేషన్ టెక్నాలజీలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అనుకున్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మనలో చాలా మంది స్నేహితులు వీడియో చూసి అలా వెళ్ళిపోతున్నారు. దయచేసి గమనించండి, ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి కొంత సమయం కేటాయించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ని మీ ముందుకు మరింత తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని వీడియోలోకి అయితే తీసుకెళ్ళిపోతాను. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మీ సిస్టంలో కానీ మీ మొబైల్ బ్రౌజర్ కానీ ఏదైనా సరే, ఏ బ్రౌజర్ అయినా సరే బ్రౌజర్ ఓపెన్ చేయండి. జస్ట్ ROADMAP రోడ్ మ్యాప్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ రికమెండ్ చేస్తుంది roadmap.sh అని. సో సేవ్ చేసుకోండి ఈ సైట్ ని. మీ ఫ్యూచర్ లో దీని అంత ప్రత్యేకత సైట్ ఇంక ఏది ఉండబోదని నా అభిప్రాయం. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఈ హోమ్ పేజ్ ల్యాండింగ్ అనేది ఇలా కనపడుతుంది. డెవలపర్ రోడ్ మ్యాప్స్ అని ఇక్కడ డీటెయిల్స్ గా కనపడుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే కిందకి మీరు చూడండి, రోల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ అండ్ స్కిల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ ఆర్ బెస్ట్ ప్రాక్టీస్ అండ్ రోడ్ మ్యాప్స్ అని చెప్పి ఇక్కడ మనకు చాలా కనపడుతున్నాయి. ఇక్కడ ఈ రోడ్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ అంటే నార్మల్ గా మీరు ఎటువంటి టైప్ ఆఫ్ డెవలపర్ అవ్వాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ అ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఎల్స్ సంథింగ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రోల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ అనమాట. లేదు, నాకు ఒక పర్టికులర్ టెక్నాలజీని బేస్ చేసుకుని నాకు రోడ్ మ్యాప్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ చూస్ ద ఆప్షన్ ఫ్రమ్ హియర్. సి యూ హ్యావ్ ఏ డిఫరెంట్ ఇండివిడ్యువల్ స్పెషలైజేషన్ ఇన్ ద కోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక వ్యక్తి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న వెంటనే మీకు చూడండి ఇక్కడ క్లియర్ గా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, ఫ్రమ్ హియర్ స్టార్టింగ్ టు ఎండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొన్ని పర్పుల్ ఆర్ కొన్ని గ్రీన్ కైండ్ ఆఫ్ టిక్ మార్క్స్ ఆర్ ఎల్స్ కొన్ని గ్రే కలర్ టిక్ మార్క్స్ ఆర్ వితౌట్ టిక్ మార్క్స్ విత్ గ్రే కలర్ మీకు కనపడుతున్నాయి కదా. దీనికి సంబంధించిన ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ పర్పుల్ కి సంబంధించినటువంటి టిక్ మార్క్ మీరు గమనించినట్లయితే పర్సనల్ రికమెండేషన్ అండ్ ఒపీనియన్. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రోడ్ మ్యాప్ SSH కి సంబంధించిన అడ్మిన్ ఏం చెప్తున్నాడంటే అది తన యొక్క పర్సనల్ రికమెండేషన్ అనమాట. ఇది నేర్చుకుంటే మీకు యూజ్ అవ్వచ్చు. ఆర్ఎస్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ టిక్ మార్క్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. దేర్ ఆర్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్. సో యూ కెన్ పిక్ ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్. సో ఇంకొకటి ఆర్డర్ ఇన్ రోడ్ మ్యాప్ నాట్ ఎ స్ట్రిక్ట్.
సో వీటిలన్నిటిని బేస్ చేసుకుని ఇంకొకటి చూడండి, ఐ వుడెంట్ రికమెండెడ్. సో ఏదైతే ఇలా వితౌట్ టిక్ మార్క్ విత్ గ్రే కలర్ ఉంటుందో దే ఆర్ నాట్ రికమెండింగ్ సచ్ థింగ్స్ టు లెర్న్ ఇట్ యాక్చువల్లీ. బట్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో యాజ్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, HTML, CSS, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్ కంప్లీట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అవ్వాలంటే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఓకే దాని గురించి చెప్పే ముందు ఇంకొక విషయం మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ విజిట్ బిగినర్ వర్షన్ ఉంది. ఇది కంప్లీట్లీ స్టార్టింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్ అనమాట. కానీ లేదు మీకు ఒక బేసిక్ ఒక బిగినర్ వర్షన్ ఆఫ్ రోడ్ మ్యాప్ కావాలనుకున్నప్పుడు విజిట్ బిగినర్ వర్షన్ క్లిక్ చేసిన వెంటనే ఏ సింపుల్ వర్షన్ రోడ్ మ్యాప్ లో మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ఫ్రంట్ అండ్ డెవలపర్ స్టార్ట్ విత్ ఇంపార్టెంట్ HTML, CSS, JavaScript and GitHub and something package managed front end frameworks and everything. I mean it's a simple basic road maps లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకుని కూడా మీకు అంటే మీరు మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ మనకి HTML, CSS, JavaScript ఉంది కదా, ఒక రోడ్ మ్యాప్ స్ట్రక్చర్ ఇవ్వడమే కాదు, ఇక్కడ మీకు దీని యొక్క లెర్నింగ్ పాత్స్ ఎక్కడ దొరుకుతాయి, ఐ మీన్ స్టార్టింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ HTML మీద క్లిక్ చేసిన వెంటనే ఈ HTML సంబంధించిన లిస్ట్ ఆఫ్ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మీకు ఇక్కడ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి కూడా మీరు సెట్ చేసుకొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీరు దానికి రీడైరెక్ట్ అయిపోతారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ ఫర్ లెర్నింగ్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ద డెవలప్మెంట్. Not only for this HTML, there are other tutorials also is available in the WC schools. You can leverage it after some time. Now, for example, let's go back to the CSS. ఇక్కడ మనకు చూస్తే a list of CSS వెబ్సైట్ లింక్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు సపరేట్ గా ఎక్కడ కూడా ఎటువంటి అదర్ సైట్స్ లో కూడా మీరు వెళ్ళి ప్రాపర్ గా సెట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటే కాదు, మీరు ప్రజెంట్ గో బ్యాక్ టు లిటిల్ బిట్. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆర్ఎల్స్ మీకు కావాల్సినటువంటి ఈ ఆండ్రాయిడ్, ఫుల్ స్టాక్, బ్లాక్ చైన్, ఫ్లట్టర్, C++, రియాక్టివ్ నేవ్స్, యూజర్ ఎక్స్పీరియన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్లీట్ రోల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు స్కిల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పైథాన్. So you want to become a Python, but you don't know where to start, how to start, what to do. So come here and just follow the same thing. And you have everything here. So whenever you click the basics, you will get a list of links to learn. సో మీరు సపరేట్గా ఎక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ టు ఇదొకటే కాదు, మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇట్స్ నాట్ ఎనీ ఇష్యూస్. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతి డెవలపర్కి, ఐ మీన్ నాట్ ఓన్లీ ఫర్ డెవలపర్ హూ వాంట్ టు బికమ్ ఏ డెవలపర్ ఫ్రమ్ కాలేజ్ డేస్లో అయినా సరే, ఆర్ ఎవరైతే బయటకు వచ్చి జాబ్ సెర్చింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకైనా సరే, ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఈ యొక్క సైట్ అనేది నాకు తెలిసి 100 to 100% చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది నా అభిప్రాయం. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మీకు ఈ సైట్ని మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. ఒకవేళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తెలుసుకుంటాను. అదేవిధంగా ఇది ఈ రోజు సంబంధించిన ప్రజెంట్ ఉన్నటువంటి డెవలపర్ రోడ్ మ్యాప్స్. ఇంకా చాలా డెవలపర్ రోడ్ మ్యాప్స్ మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటిది ఒక్కొక్క వీడియో తీసి మీకు ముందుకు తీసుకొస్తా అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనలో చాలా మంది విద్యార్థులు ఏదో కాలేజీలో నేర్చుకొని దాన్ని బయటకు తీసుకొచ్చి ఏదో వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయిపోయి ఏదో కోర్సులు నేర్చేసుకొని జాబ్ సెర్చింగ్ చేసి మాకు జాబ్లు రావట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏది రాదు. మీరు చేసే ప్రతి ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఏదో ఒకదాన్ని చూసి యాజిటీస్గా దాన్ని చేయడం కాదు. మీ క్రియేటివిటీ విత్ ప్రాక్టీస్లో ఉండాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక పోర్ట్ఫోలియో తీసుకోండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఆల్రెడీ ఇంటర్నెట్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ప్రాజెక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలా కాకుండా మీరు కొత్తగా మీ క్రియేటివిటీని బేస్ చేసుకొని ఒక కొత్త ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసి మీ ప్రొఫైల్లో పెట్టుకోండి.
సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియోస్ చూపించినట్లయితే మీ మీద ఒక సర్టైన్ టైప్ ఆఫ్ ఇంత పర్సంటేజ్ ఇంప్రెషన్ అనేది మీ వర్క్ మీద రావడం జరుగుతుంది. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో దీని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేయాలని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు డెవలపర్కి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్స్. నాకు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందజేశానని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ముందుకు అలాగే తీసుకొస్తూ ఉంటాను. దయచేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే దయచేసి కొంత సమయం కేటాయించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.